హలో అండి, నేను మూర్తిని మాట్లాడుతున్నాను. ఇవాళ నేను మీకు వివరించబోయేది అతిపెద్ద మరియు ఫేమస్ మాల్ అయిన వెస్ట్ ఎడ్మంటన్ మాల్. ఈ మాల్ గురించి చెప్పాలంటే చాలా టైం పడుతుంది, అలాగే చూడాలంటే వారం రోజులు పడుతుంది. ఇది నార్త్ అమెరికాలోనే అతిపెద్ద షాపింగ్ మాల్ మరియు ఎంటర్టైన్మెంట్ సెంటర్ అని అంటారు. ఇది కెనడాలోని అల్బర్టా అనే ప్రావిన్స్కి క్యాపిటల్ అయిన ఎడ్మంటన్ సిటీలో ఉంది. ఈ మాల్ 1981లో ఓపెన్ అయినా కానీ 1983, 85, 99 ఇలాగ డెవలప్ చేస్తూనే ఉన్నారు. ఇంచుమించు 40 ఏళ్ల క్రితం ఓపెన్ అయిన ఇంకా డెవలప్ చేస్తూనే ఉన్న మాల్ ఇది. ఇది మొత్తం 53 లక్షల స్క్వేర్ ఫీట్ల విస్తీర్ణంలో ఉన్న అతిపెద్ద మాల్. అంటే ఇంచుమించు ఒక ఊరంత ఉంటుంది మాల్. ఈ మాల్లో 800 స్టోర్స్ కమ్ సర్వీసెస్ ఉన్నాయి. 100 స్టాల్స్, 2 అతిపెద్ద హోటల్స్ ఉన్నాయి. 12 రకాల అట్రాక్షన్స్ ఉన్నాయి. ఇందులో మొత్తం 30,000 పార్కింగ్ స్పాట్లు ఉన్నాయి. అంటే చూడండి ఎంత పెద్దదో. ఎన్నో షాపులు, హోటల్స్, థియేటర్లు లేనివి లేవు ఇక్కడ. వాటర్ పార్క్ అని, గోల్ఫ్ అని, బోటింగ్ అని, ఐస్ హాకీ అని ఎన్ని రకాలు ఉన్నాయి. అంతేకాదు ఎక్వేరియం, బర్డ్స్ ప్యారడైజ్, ఐస్ ప్యాలెస్, తర్వాత ఐస్ హాకీ, ఇంకా చెప్పలేని రకాలు ఇక్కడ. చిన్న వయసు నుంచి పెద్ద వయసు దాకా ఎంటర్టైన్మెంట్ కోసం ఎన్నో రకాల స్పోర్ట్స్ ఉన్నాయి. ఇక్కడ ఉండడానికి 120 థీమ్స్లో ఉన్న సూట్లు ఉన్నాయి. లైవ్ మ్యూజిక్ అని, ఫుడ్ కోర్ట్స్ అని, బౌలింగ్ అని, లేటెస్ట్ రకాలన్నీ ఉన్నాయి ఇక్కడ. లేటెస్ట్ ఫ్యాషన్ మాల్స్, ఇక్కడ ఉండే బట్టలు, బూట్లు, వింటర్ వేరు, డైలీ హోమ్ నీడ్స్, ఇలాగా ఇక్కడ లేని షాప్ లేదు. వాటర్ స్పోర్ట్స్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు. స్కై స్క్రీమర్ అని, స్లైడ్ బోర్డింగ్ అని, కార్సు స్క్రూ అని, బ్లూ బుల్లెట్ అని, ట్విస్టర్ అని, ఎన్ని రకాలో చాలా వాటర్ స్పోర్ట్స్ ఉన్నాయి. ఇంకా అమ్యూజ్మెంట్ పార్క్ లాగా పెట్టి అందులో గ్యాలాక్సీ ల్యాండ్ అని, కాస్మిక్ స్పిన్నర్, గ్యాలాక్సీ ఆర్బిటర్, స్పేస్ షాట్, మైండ్ బెండర్, చెప్పలేనన్ని ఉన్నాయండి బాబు. ఇంకా గ్యాలాక్సీ కిడ్స్ అని పెట్టారు ఇంకో రకం. దాంట్లో డ్రాగన్ వ్యాగన్ అని, యానిమల్ రైడర్స్ అని, ఫ్లయింగ్ గ్యాలన్ అని, మైక్రో మెషిన్స్ అని. అంటే మైక్రో మెషిన్స్ అంటే ప్లేన్లు, హెలికాప్టర్ లాగా ఉండి వాటి మీద కూర్చొని గిర్రమని తిరుగుతూ ఉంటారు. మోనోపలి రైల్ రోడ్ అని, రైలు చిన్నది టాయ్ ట్రైన్లో ఉండి అది టన్నెల్స్లోంచి వెళ్ళిపోతూ ఉంటుంది. టన్నెల్స్ కూడా ఉంటాయి ఇందులో. ఇలాగ బోలెడన్ని ఎంటర్టైన్మెంట్లు ఉన్నాయండి. ఈ మాల్ అంతా డెకరేషన్తోనూ లైట్లతోనూ మెరిసిపోతూ ఉంటుంది. రకరకాల అట్రాక్షన్స్ ఉంటాయి ఇక్కడ. ఈ మాల్కి ఒక ఏడాదిలో 3 నుంచి 4 కోట్ల మంది విజిటర్స్ వస్తారు. అంటే చూడండి ఎంత పెద్ద మాలో ఇది. ఇది చూడడానికి 2 కన్నులు చాలలేదు. చాలా పెద్ద మాల్. ఇలాంటి మాల్ నార్త్ అమెరికాలోనే ఇది పెద్దదని చెప్తున్నారు. మిగిలిన విశేషాలతోనూ కబుర్లతోనూ మళ్ళీ కలుద్దాం.